మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ వందనాలు. మరొక ఉదయకాల సమయమున మేము ఈ రీతిగా మీ పాదాల దగ్గర చేరడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మాతో మీ మెల్లనైన స్వరంతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. మన చుట్టుపక్కల సమాజాన్ని మనము చూస్తూ ఉన్నట్లయితే మనకి ఎక్కువగా ఏం కనబడతా ఉన్నాయి? ఎక్కడైనా న్యాయము అన్నది జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తా ఉందా? నీతి కలిగిన వారు మన కంటికి కనబడతా ఉన్నారా? ఎక్కడా కూడా న్యాయము అన్నది కనబడడం లేదు. నీతి అన్నది ఎక్కడా కూడా మనకు కానరావడం లేదు. ప్రతి చోట కూడా అన్యాయము, అక్రమము, దౌర్జన్యము ఇవే మనకు కనబడతా ఉన్నాయి, వినబడతా ఉన్నాయి. వార్తల రూపంలో కూడా ఎక్కడ చూసినా సరే మన న్యూస్ పేపర్ చూసినా, లేకపోతే టీవీ ఛానల్ చూసినా, ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు ఏదో ఒక అక్రమము, ఏదో ఒక అన్యాయము, ఏదో ఒక దౌర్జన్యము, ఏదో ఒక హత్య, మానభంగము ఇవి మనకు కంటికి కనబడతా ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క అన్యాయము, అక్రమము ప్రబలిపోతూ ఉంటున్న ఈ దినాలలో, ఈ ప్రస్తుత దినాలలో మనం ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని దేవుడు మనకు ఈ ఉదయకాల సమయంలో సూటిగా తెలియజేయబోతా ఉన్నాడు. రండి, ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. 106వ కీర్తన 3వ అధ్యాయాన్ని 3వ వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయమును అనుసరించి వారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. సింపుల్ గా ఒక వచనము అక్కడ మనం చదువుకున్న వచనము కనబడతా ఉంది కదా. న్యాయమును అనుసరించి వారు, నంబర్ 1, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. న్యాయము, నీతి మనం మాట్లాడుకున్నట్టుగా ఇవి రెండు మనకు అంతగా ఈ సమాజంలో కనిపించట్లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన నీవు నేను ఆయన దృష్టికి ధన్యులుగా మనం ఎప్పుడు కనబడతామంటే న్యాయవంతంగాను, నీతిమంతంగాను మనం జీవించినప్పుడు. ఎవరయ్యా ధన్యులు దేవుని దృష్టిలో అంటే, ఎవరైతే న్యాయమును అనుసరించి నడుచుకుంటా ఉన్నారో, ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటా ఉన్నారో వారు ఆయన దృష్టిలో ధన్యులు. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు న్యాయముగా ప్రవర్తిస్తా ఉన్నావా? నీతి గలవాడివుగా, నీతి గలదానివిగా నువ్వు నడుచుకుంటా ఉన్నావా? దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన మనము నీతిని, న్యాయమును అనుసరించి నడుచుకోవాలి అంటే, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడిగా ఉన్నాడు. ఆయన నీతిమంతుడైన దేవుడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడిగా ఉన్నాడు. ఆయనలో ఏ అన్యాయము కూడా, అక్రమము కూడా లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయనను అనుసరించి నడుచుకుంటున్న మనము, ఆయన ఫాలోవర్స్ గా చెప్పుకుంటున్న మనము ఆయనలాగా నీతి కలిగిన వారంగా, న్యాయమును జరిగించే వారంగా నడుచుకోవాలి. లూకా సువార్త 19వ అధ్యాయములో ఎరికో పట్టణములో ఒక వ్యక్తి నివసిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఆయన ఎలాంటి వాడు అని ఆ ఊరి ప్రజలను గాన మనము ప్రశ్నిస్తే, అడిగితే ఆయన గురించి భయంకరమైన సాక్ష్యం చెప్తారు. ఆయన గురించి ఏమని అంటే, ఆయన పాపాత్ముడండి, అన్యాయస్తుడండి, అక్రమకారుడండి, దౌర్జన్యకారుడండి అతను అని భయంకరమైన సాక్ష్యము ఆయన గురించి ఇచ్చేవారుగా ఉన్నారు. చాలా తప్పుగా. ఎందుకంటే ఆయన అలాంటి వాడి అక్రమము, అన్యాయము, దౌర్జన్యము, పాపిగా అందరి చేత కూడా
మరి పిలువబడుతుంటున్న వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు చూచిన తర్వాత, దర్శించిన తర్వాత, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరాయ్యా, నేను నీతో ఉంటాను అని ఆయన మేడు చెట్టు మీద ఉన్నప్పుడు పిలిచిన తర్వాత జక్కయ్య త్వరగా దిగి యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్న తర్వాత సంతోషముతో జక్కయ్య యొక్క హృదయము మార్చబడ్డది, ఆయన యొక్క జీవితము మార్చబడ్డది, తన బ్రతుకు మార్చబడ్డది. అందరూ అనుకుంటా ఉన్నారు, ఏంటి నా పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్తానంటాడేంటి యేసుక్రీస్తు ప్రభు, అబ్బే ఇలాంటి వ్యక్తి ఇంటికి వెళ్ళాలా అని అందరూ కూడా సనిగారు, గొనిగారు. అయితే దాని తర్వాత జక్కయ్య చెబుతూ ఉన్న మాటలను బట్టి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎప్పుడైతే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా చేర్చుకున్నాడో, తన యొక్క హృదయములో సంతోషంతో చేర్చుకున్నాడో, ఆ సమయంలోనే అక్కడే నిలవబడి జక్కయ్య చెప్తా ఉన్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగం నేను బీదలకు ఇచ్చేస్తా ఉన్నాను. నేను ఎవరిని వద్దనైనా సరే ఇంతకు ముందు అన్యాయంగా దేనినైనా తీసుకుని ఉన్నట్లయితే అతడికి తిరిగి 4 అంతలు నేను చెల్లిస్తాను. అన్యాయముగా తీసుకున్నట్లయితే వాడికి తిరిగి 4 అంతలు నేను చెల్లిస్తాను. ఇంతకు ముందు అన్యాయస్తుడైన జక్కయ్య ఇప్పుడు అంటా ఉన్నాడు, నేను అన్యాయంగా తీసుకున్న వాడికి తిరిగి 4 అంతలు చెల్లిస్తాను. ఎలా వచ్చింది ఆ మార్పు? దేని ద్వారా వచ్చింది ఆ మార్పు? మనం చూస్తే ఆ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువుని చేర్చుకున్నవాడిగా ఉంటాం. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకొని ఎన్ని దినాలైంది, ఎన్ని సంవత్సరాలైంది? ఇంకా అన్యాయంగా ప్రవర్తిస్తున్నావా? ఇంకా అనీతిమంతంగా ప్రవర్తిస్తా ఉంటా ఉన్నావా? ఇంకా దౌర్జన్యాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, ఈ లోకంలో పాపభూయిష్టమైన కార్యాలను జరిగిస్తూ బ్రతుకుతా ఉంటా ఉన్నావా? దేవుడు అంటా ఉన్నాడు, ఎవరైతే నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటున్నారో వారు ధన్యులు, వారు ధన్యులు. ఉందా నీకు ధన్యత? ధన్యత కలిగిన వాడుగా, ధన్యత కలిగిన దానవుగా నువ్వు ఉంటున్నావా? ఒకవేళ లేదు అన్నది మీ ఆన్సర్ అయితే, నీ సమాధానం అయితే, దేవుని దగ్గర నీ యొక్క పరిస్థితిని అంతా చెప్పుకో. ప్రభువా, నేను ఇంకా అన్యాయంగా బ్రతుకుతా ఉంటాను, నేను అనీతిమంతంగానే బ్రతుకుతా ఉంటాను. నీ పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కడిగయ్యా, నీ పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కడిగి నన్ను నీతిమంతుడిగా మార్చు. నీతి కార్యములు జరిగించేవాడిగా నేను చేయి ప్రభువా, న్యాయమును అనుసరించి నడుచుకునేవాడిగా నన్ను చేయి ప్రభు అని దేవుణ్ణి వేడుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ఒక ధన్యకరమైన జీవితాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటే ఈ ఉదయకాల సమయమున దేవుని పాదాల దగ్గర నీ యొక్క అనీతిని, అన్యాయమును, అక్రమమును, పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకొని నీతి గలవాడిగా మార్పు చెందడానికి ఇష్టపడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలనయ్యా. ఉదయకాల సమయంలో అయ్యా, మీ మాటలు విన్నవారు ఎవరైతే ప్రభువా మరి నీతిగా, న్యాయంగా బ్రతకాలని ఆశపడతా ఉంటా ఉన్నారు, ధన్యకరమైన జీవితాన్ని పొందుకోవాలని ఆశపడతా ఉంటా ఉన్నారు, వారందరినీ ప్రభువా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించి నడిపించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.